మనం ఈ సెషన్లో పబ్లికేషన్ బేసిక్స్ గురించి తెలుసుకుంటాం. అంటే ఒక కొత్త పబ్లికేషన్ని ఎలా క్రియేట్ చేయాలి, దాన్ని ఎలా సెటప్ చేసుకోవాలి, అదేవిధంగా సేవ్ ఎలా చేయాలి, మరి ఆల్రెడీ ఉన్న పబ్లికేషన్ని ఎలా ఓపెన్ చేసుకోవాలి, మరి ఓపెన్ అయి ఉన్న పబ్లికేషన్స్ని ఎలా క్లోజ్ చేయాలి, వీటిల్ని చూస్తాం. సో ఫస్ట్ పేజ్ మేకర్ ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ బ్లాంక్గా ఉంది, ఎటువంటి పబ్లికేషన్ మీకు లేదనమాట. మరి ఇప్పుడు ఫైల్లోకి వెళ్ళి న్యూ అని కానీ లేదంటే Ctrl+N కానీ ప్రెస్ చేయండి, లేకపోతే ఇక్కడ ఈ యొక్క టూల్ బార్ మీద న్యూ అని ఉంది, దీని మీదైనా క్లిక్ చేయొచ్చు. ఎలా క్లిక్ చేసినా సరే మీకు న్యూ డాక్యుమెంట్ సెటప్ డైలాగ్ బాక్స్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు ఎలాంటి డిజైన్ని, ఎలాంటి పబ్లికేషన్ని చేయబోతున్నారు, దానికి సైజ్ ఎంత కావాలి, దానికి సంబంధించిన సెటప్ అంతా కూడా ఇక్కడ మీరు సెట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే పేజ్ సైజ్ అంటే లెటర్ సైజా లేకపోతే లీగలా, A4 ఇట్లా మీరు కస్టమ్ కూడా పెట్టుకోవచ్చు అన్నమాట. నెంబర్ ఆఫ్ సైజెస్ ఉన్నాయి, మీ యొక్క పేపర్ సైజ్ లేదంటే పేజ్ సైజ్ ఎలా ఉండాలి అనే దాన్ని బట్టి. మరి ఇక్కడ ఉన్న సైజెస్ కాకుండా ఇక్కడ 8.5 ఉంది, నేను మారుస్తున్నాను. జస్ట్ లైక్ 4.5 అని మార్చాను. ఏమొచ్చింది? కస్టమ్ అంటే డిఫాల్ట్గా ఉన్నది మనం మార్చి మన ఇష్టం వచ్చిన సైజులో పెట్టుకోవడమే ఈ యొక్క కస్టమ్ సైజ్ అనమాట. ఓకే, ఇది డైమెన్షన్స్ ఇన్ని ఇంటూ ఇన్ని ఇంచెస్ ఈ యొక్క ఇది వస్తుంది పేజ్ సైజు లేదంటే డాక్యుమెంట్ సైజ్ అనమాట. నెక్స్ట్ ఇట్లా టాల్ వైడ్ అంటే ఓరియంటేషన్ ఎలా ఉండాలి, పొడుగ్గా ఉండాలా ఇట్లా వెడల్పుగా ఉండాలా, ఈ యొక్క పేజ్ అనేది సెలెక్ట్ చేస్తాం. జస్ట్ నేను ఇప్పుడు ఏమీ ఇవ్వటం లేదు, ఓకే అంటున్నాను. చూడండి, కొత్త యొక్క డాక్యుమెంట్ అనేది రావడం జరిగింది. మరి దీనికి కావాల్సిన సెట్టింగ్స్ అంతా కూడా మనం ఆ డాక్యుమెంట్ సెట్టింగ్స్లో ఫస్ట్ వచ్చింది కదండి, ఆ డైలాగ్ బాక్స్లో సెటప్ చేసి ఉండాలి. నేను డిఫాల్ట్గా ఎలా ఉన్నాయో అలానే ఓకే అని ఇచ్చేసాను. మళ్ళీ దీన్ని మార్చుకోవాలి అనుకుంటే మీరు ఫైల్లోకి వెళ్ళండి, ఇక్కడ మీకు డాక్యుమెంట్ సెటప్ అని ఉంది. సో మళ్ళీ సేమ్ డైలాగ్ బాక్స్ రావడం జరుగుతుంది. మీరు ఇక్కడ సపోజ్ టాల్ వద్దు, వైడ్ కావాలి అనుకోండి, ఇట్లా వైడ్ వెడల్పుగా రావడం జరుగుతుంది. మళ్ళీ కావాలనుకుంటే ఫస్ట్ ఎలా ఉందో అలా ఇచ్చేయచ్చు. అట్లనే ఈ యొక్క ఆప్షన్స్ కూడా మీరు డబుల్ సైడెడా, ఫేసింగ్ పేజెసా, ఇట్లా ఆప్షన్స్ ఉన్నాయి. ఈ ఆప్షన్స్ మీ అవసరాన్ని బట్టి మార్చుకోవచ్చు అనమాట. రీస్టార్ట్ పేజ్ నెంబరింగ్, ఇట్లా ఈ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. పేజ్ నెంబర్స్ ఎన్ని కావాలి అంటే ఎలా ఉండాలి అనేది కూడా ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. అంటే నెంబర్ ఆఫ్ పేజెస్ ఇక్కడ ఇవ్వాలన్నమాట. నెంబర్ ఆఫ్ పేజెస్ అంటే మీ యొక్క పబ్లికేషన్లో 4 పేజీలు కావాలనుకుంటే 4 అని ఇవ్వండి. నేను బై డిఫాల్ట్ 1 ఇస్తున్నాను. ఓకే, మరి ఈ యొక్క నెంబర్ ఆఫ్ పేజెస్ ఎక్కువ ఉన్నట్లయితే వాటికి పేజ్ నెంబర్లు ఎలా ఉండాలి, 1 2 3లతోటి ఉండాలా లేదంటే రోమన్లోని ఉండాలా, ఎలా ఉండాలి ఆ పేజ్ నెంబర్లు, లేదంటే ఆల్ఫాబెటికల్లో ఉండాలా, ఇట్లాంటివి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, నేను ABCDలు ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు 4 పేజీలు ఇచ్చామనుకోండి, 4 పేజీల్లో స్టార్టింగ్ పేజ్ నెంబర్ ఎట్లా ఉండాలి, స్టార్టింగ్ పేజ్ ఏంటి అనేది ఇక్కడ స్టార్టింగ్ పేజీ మనం ఇవ్వచ్చు అనమాట. ఓకే, మరి మార్జిన్స్ ఎలా ఉండాలి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఓకే అనేస్తున్నాను. సో ఇట్లా ఉంది మార్జిన్, చూడండి ఇది లెఫ్ట్ మార్జిన్, ఇది రైట్ మార్జిన్. అంటే ఇక్కడ లెఫ్ట్ రైట్ అని వండుకుంటా ఎట్లా ఉంది, ఇన్సైడ్ మార్జిన్ ఇదనమాట, ఇట్ సైడ్ది లెఫ్ట్ సైడ్ది, అవుట్ సైడ్ మార్జిన్ ఇది, అట్లనే టాప్ మార్జిన్ ఇన్ని ఇంచెస్, అట్లనే కింద బాటమ్ మార్జిన్, ఇవన్నీ కూడా మార్జిన్స్గా ఉంటాయి. మరి అవుట్పుట్ రెజల్యూషన్ అంటే దీని క్లారిటీ ఎలా ఉండాలి అనేది కూడా మనం ఇక్కడ DPI సెలెక్ట్ చేసుకోవచ్చు.
సో ఇట్లా మీ యొక్క పేజ్ సైజు, అంటే కార్డ్స్ అనుకోండి, చిన్న కార్డ్స్, అప్పుడు కార్డ్ సైజు అంటే విజిటింగ్ కార్డ్ సైజ్ ఎంత ఉంది, హైట్ ఎంత, విడ్త్ ఎంత అనేది ఇక్కడ ఇస్తే సరిపోతుంది, ఆ సైజుకి వస్తాయి అన్నమాట. సో ఇట్లా మీ యొక్క డాక్యుమెంట్ని సెటప్ చేసుకోవాలి. ఓకే అంటున్నాను. సపోజ్ నేను అవుట్ సైడ్ మార్జిన్ అంటే ఈ మార్జిన్ ఇప్పుడు చూడండి ఇటు తక్కువ ఉంది, 0.75 ఉంది, ఇదేమో 1 ఇంచ్ ఉంది, ఇది కూడా 1 ఇంచ్ పెడతాం. ఇప్పుడు చూడండి రెండు సైడ్లు కూడా ఈక్వల్ మార్జిన్ రావడం జరిగింది. ఈ విధంగా మీరు మార్జిన్స్ అడ్జస్ట్మెంట్స్ అనేది చేసుకోవచ్చు. సో ఈ విధంగా న్యూ డాక్యుమెంట్ తీసుకుంటారు. దీంట్లో మీకు కావాల్సిన ఏదో సంథింగ్ ఏవి కావాల్సి ఉంటే అవి వర్క్ చేసుకుంటారు. తర్వాత వన్స్ డాక్యుమెంట్ చేసిన తర్వాత ఏం చేస్తారు, మీరు సేవ్ అంటారు. సేవ్ అన్న తర్వాత ఇక్కడ బై డిఫాల్ట్ మీకు పేజ్ మేకర్ ఈ యొక్క ఫైల్స్లోకి ఎక్కడికి డిఫాల్ట్ ఏరియాలోకి వెళ్తుంది. పేజ్ మేకర్ 7.0 నేను ఇక్కడ ఏబిసి అనే నేమ్ ఇస్తున్నాను. ఓకే, సేవ్ అయింది, ఒక డాక్యుమెంట్ సేవ్ కావడం జరిగింది. మరి ఈ సేవ్ అయిన డాక్యుమెంట్కి ఏబిసి తర్వాత ఎక్స్టెన్షన్ ఏముంటుందంటే పిఎండి అని ఉంటుందన్నమాట. అంటే ఇది పేజ్ మేకర్లో తయారైంది కాబట్టి పిఎండి. ఓకే, డాట్ అంటే ఏబిసి డాట్ పిఎండి ఫైల్ ఇది. అట్లనే ఇప్పుడు ఈ డాక్యుమెంట్ని క్లోజ్ చేయాలనుకోండి, క్లోజ్, లేదంటే ఇలానే ఉంచేద్దాం. ఆల్రెడీ ఉన్న డాక్యుమెంట్ని ఓపెన్ చేయాలనుకోండి, ఓపెన్ అనొచ్చు. మరి ఇప్పుడు డాక్యుమెంట్ మనకి ఒకటే ఉంది ఏబిసి, మళ్ళీ దీన్నే ఓపెన్ చేయడం అంటే కుదరదు. సో క్యాన్సిల్ చేస్తున్నాను. సో దీన్ని క్లోజ్ చేద్దాం. క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేసుకోవచ్చు. ఎక్కడ ఉంది ఆ లొకేషన్, ఏబిసి సెలెక్ట్ చేసాం. ఓకే, మరి ఒక కొత్త డాక్యుమెంట్ని ఇలా బ్లాంక్గా తీసుకోకుండా ఆల్రెడీ పేజ్ మేకర్లో ఇచ్చిన టెంప్లెట్స్ మీకు స్టార్టింగ్లో కూడా వస్తున్నాయి కొన్ని టెంప్లెట్స్, అవే టెంప్లెట్స్ని యూజ్ చేసుకొని ఒక కొత్త డాక్యుమెంట్ని ప్రిపేర్ చేయడం ఎలా అంటే ఓపెన్, ఇక్కడ మీకు టెంప్లెట్ అని ఉంది. టెంప్లెట్లో రకరకాల టెంప్లెట్స్ ఇక్కడ డైరెక్టరీస్ ఉన్నాయి. మీకు సపోజ్ బ్రోచర్, ఏ బ్రోచర్, ఏ టైప్ ఆఫ్ బ్రోచర్ కావాలో ఆ టైప్ ఆఫ్ బ్రోచర్ మీరు తీసుకొని ఓపెన్ అని. సో ఇక్కడ ఫాంట్ మ్యాచింగ్ రిజల్ట్స్ వస్తున్నాయి. అంటే అక్కడ ఉన్న ఫాంట్స్కి మనకి ఇక్కడ ఉన్న ఫాంట్స్కి సబ్స్టిట్యూటెడ్ ఫాంట్స్ వచ్చాయి. ఓకే అని. ఓకే, మీకు ఆల్రెడీ ఉన్న దాన్ని బేస్ చేసుకొని ఒక కొత్త ఇది రావడం జరిగింది. ఇప్పుడు చూడండి, ప్లేస్ వర్క్ ఏరియా అండ్ ప్లేస్ ఆర్ట్ వర్క్ హియర్, ఇట్లా ఎక్కడ ఏ వర్క్ చేయాలి అనేది మొత్తం ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీరు ఆయా టెంప్లెట్ని యూజ్ చేసుకొని మీరు వర్క్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక దాన్ని ఓపెన్ చేద్దాం, బ్రోచర్ కాకుండా సంథింగ్ కార్డ్స్. ఓకే, సో ఇప్పుడు ఈ యొక్క కార్డ్ డిజైనింగ్ ఇలా బేసిక్గా ఉంది. దీన్ని బేస్ చేసుకొని మీరు కొత్త కార్డ్ని డిజైన్ చేయొచ్చు. ఓకే, దీంట్లో ఎడిట్ చేసుకోవాలన్నమాట. మీరు మీ యొక్క వర్క్లో ఏవే కావాలో అవన్నీ చేసుకోవచ్చు. ఇక్కడ చేసుకొని దాని ప్రకారం మీరు మళ్ళీ దీన్ని సేవ్ చేసుకుంటారు. సేవ్ అంటే ఆల్రెడీ ఇది సేవ్ అయి ఉంది టెంప్లెట్ లాగా. ఇప్పుడు ఏం చేయాలి, సేవ్ యాజ్ అని ఇచ్చి మీ లొకేషన్, నార్మల్ లొకేషన్లో సేవ్ చేసుకోవచ్చు. XYZ. అయితే ఈ టెంప్లెట్స్ అంతా కూడా పిఎంటి ఎక్స్టెన్షన్లో ఉంటాయి. ఈ మామూలు ఫైల్స్ ఏమో పిఎండి, టెంప్లెట్స్ ఏమో పిఎంటి. మరి ఇప్పుడు మీరు ఏబిసి అనే ఒక ఫైల్ని తయారు చేశారు మీ ఓన్గా. దీన్ని ఒక టెంప్లెట్ లాగా అంటే పిఎండి ఫైల్ లాగా కాకుండా పిఎంటి ఫైల్ లాగా సేవ్ చేయాలి అనుకోండి. ఫైల్, సేవ్ యాజ్, ఇక్కడ సేవ్
యాజ్ టైప్ పబ్లికేషన్ అని ఉంది, పబ్లికేషన్ కాకుండా టెంప్లేట్ అని తీసుకోండి. చూడండి abc.pmt అనే ఎక్స్టెన్షన్ రావడం జరిగింది. మరి ఈ టెంప్లెట్ని ఏ టెంప్లెట్ కింద పెట్టుకుంటారో ఆ యొక్క డైరెక్టరీ తీసుకోండి, ఆ డైరెక్టరీ కింద దీన్ని సేవ్ అనండి. ఓకే, ఇప్పుడు ఇది టెంప్లెట్ లాగా సేవ్ అయింది. దీన్ని బేస్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ టైం మనము ఒక కొత్త పేజ్ మేకర్ ఫైల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓకే, ఒక్కొక్క ఫైల్ని అయితే ఇలా క్లోజ్ చేసేసేయచ్చు. మరి అన్ని ఫైల్స్ని ఒకేసారి క్లోజ్ చేయాలి అనుకోండి, ఏం చేస్తారంటే షిఫ్ట్ పట్టుకోండి. మామూలుగా అయితే క్లోజ్ ఆల్ అనేది ఎక్కడ రాదు, ఇక్కడ క్లోజ్ అనే మాత్రమే వస్తుంది. షిఫ్ట్ పట్టుకున్నట్లయితే మీరు షిఫ్ట్ కీని ఇప్పుడు చూడండి, ఫైల్లోకి వెళ్తే సేవ్ ఆల్ క్లోజ్ ఆల్ అని ఉంది. సేవ్ చేయాలనుకోండి అన్నిటిని, సేవ్ ఆల్ అంటే 1 by 1 సేవింగ్కి వస్తాయి. క్లోజ్ ఆల్ అన్నాను అనుకోండి, ఇప్పుడు క్లోజ్ ఆల్. సేవ్ చేయనట్టువి అడుగుతుంది అనమాట. డూ యూ వాంట్ టు సేవ్? నో. ఓకే, అట్లా ఒకేసారి మనం అన్నిటిని కూడా షిఫ్ట్ కీ పట్టుకొని ఇట్లా ఫైల్ మెనూలోకి వెళ్తే క్లోజ్ చేయొచ్చు, లేదంటే సేవ్ చేయొచ్చు. ఓకే.